నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఈరోజు నేను చేయబోయే వంటకం వచ్చేసి రైస్ ఐటమ్ అండి. ఎంతో టేస్టీగా బిర్యానీ టైప్లోనే ఉంటుంది. మేము పబ్బియ్యం అని అంటాము. మీరేమంటారో మీరు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. వీడియో చివరి దాకా చూడండి, తప్పకుండా ట్రై చేసి చెప్పేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ రైస్ ఐటమ్. ఇది చేయడానికి మనకి ఫస్ట్ ఒక గిన్నెలో నూనె వేసుకోవాలన్నమాట. నూనె 4 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎందుకు వేస్తున్నాను అంటే నెయ్యిలో వెజిటేబుల్స్ ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి నూనె 2 కలిపి వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు కావాలంటే మొత్తం నూనె వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. తప్పకుండా వీడియో చివరిదాకా చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్తారని కామెంట్ చేసి వీడియో ఎలా ఉంది, ఈ రైస్ ఐటెం ట్రై చేసి నాకు చెప్పేసేయండి మరి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే జీలకర్ర కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా వేయాలి. తర్వాత మినప్పప్పు, దాని తర్వాత అవి కొంచెం వేడైన తర్వాత కొంచెం శనగపప్పు, దాని తర్వాత కొంచెం మసాలాలు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, మీ ఇష్టం. మీకు ఎంత కావాలంటే అంత, మీకు నచ్చినన్ని అన్ని మసాలా దినుసులు ఇంట్లో ఉండేవన్నీ వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నవన్నీ వేసాను. కొంచెం ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. ఇది వేసి నెయ్యిలో వేయించుతుంటే ఎంత గుమగుమలాడుతుందంటే అంత గుమగుమలాడుతుంది. 4 పచ్చిమిరపకాయలు చీలికల్లాగా కట్ చేసి యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత కొంచెం ఉల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ సన్నగా నీట్గా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేశాను. ఉల్లిగడ్డలు. నెక్స్ట్ మనము ఎప్పుడైతే ఈ మసాలాలని కొంచెం ఫ్రై చేస్తుంటామో ఇల్లంతా గుమగుమలాడిపోతుంటుంది. ఎంతో మంచి అరోమ వస్తుంది. ఏ రైస్ ఐటెంలోకి అయినా ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బిర్యానీ కాదండి ఇది. అట్లని చెప్పి మరీ ఎక్కువ మసాలాలు కూడా వేయమన్నమాట. మసాలాలు వేయకుండా ఉండము కాబట్టి ఈ రైస్ ఐటమ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇది డిఫరెంట్ రైస్ ఐటమ్ని మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లిగడ్డ అనేది కూడా ఇంపార్టెంట్ ఈ రైస్ ఐటెంలో. ఓకేనా? అల్లం వెల్లిగడ్డ మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి దాంట్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకుంటూ ఉంటే మంచి అరోమా అండ్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. చాలా టేస్టీగా తయారవుతుంది మన డిష్ అనేది. చాలామందికి ఇది తెలియదండి నిజంగా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దాన్నన్నిటినీ బాగా ఫ్రై కానివ్వాలన్నమాట. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ కాబట్టి ఒక 1 మినిట్ దాకా అట్లా వదిలేయాలి. అంతలోపు మనము కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ క్యారెట్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్స్. దాని తర్వాత నెక్స్ట్ ఏమి వేయాలంటే ఆలుగడ్డలు. మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తూ పోవాలి. ఒక క్యాప్సికమ్, ఒక 2 ఆలుగడ్డలు, అలా అన్నీ కట్ చేసుకొని మనం ఈ నెయ్యి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడనే ఒక 40-50% మంచి కుక్ అయిపోతాయి అన్నమాట. బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత రైస్ ఐటెంకి అనేది చాలా చాలా టేస్ట్ వస్తుందండి. నెయ్యిలో వేయించితే. నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను కాబట్టి చాలా టేస్టీగా ఎమ్మీగా రెడీ అవుతుందండి. ఇది
ముందే మనం కొంచెం రైస్లో కొంచెం పెసరపప్పు ఉంటుంది కదండి, ఎల్లో కలర్ది, ఆ పప్పు సన్నది, ఆ పప్పు మనం నానబెట్టుకొని పెట్టుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ యాడ్ చేసుకున్నా ఇట్స్ ఓకే, 1కి 1 యాడ్ చేసుకున్నా ఇట్స్ ఓకే. నెక్స్ట్ అంతకి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్, నార్మల్గా 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పడతాయి కదండి. ఈ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువనే యాడ్ చేసేసి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి మొత్తం సరిపోయేంత సాల్ట్ వేసానండి. మీల్ మేకర్ని కూడా నేను నానబెట్టుకొని పెట్టేసుకున్నాను. చూడండి, నానబెట్టుకొని పెట్టుకున్న రైస్ని చూపిస్తున్నాను వీడియోలో. ఇలా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుండి 40 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. నార్మల్ రైస్ అయినా ఇట్స్ ఓకే, బాస్మతి బియ్యం అయినా ఇట్స్ ఓకే. ఇది కూడా నేను వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాను మీల్ మేకర్లు. నెక్స్ట్ ఈ రైస్ ఐటమ్ బాయిల్ అవుతున్నప్పుడు, ఈ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అవుతున్నప్పుడు ఆల్రెడీ నానబెట్టుకొని చల్ల వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఈ మీల్ మేకర్లు. ఈ మీల్ మేకర్లు కూడా దాంట్లో యాడ్ చేశాను అనమాట. కొంచెం వేడి నీళ్ళలో కూడా కొంచెం మరిగినట్టు అయితే బాగుంటుందని. తర్వాత రైస్లో వాటర్ని డ్రైన్ చేసి ఆ పెసరపప్పు బియ్యం అనేది దాంట్లో యాడ్ చేయాలండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే పెసరపప్పుతోని ఈ రైస్ వెజిటేబుల్స్ అన్నీ కలిసి ఎంతో ఎమ్మీగా టేస్టీగా రెడీ అవుతుంది ఈ రైస్ ఐటెం అనేది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీల్ మేకర్లు కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి అవి పైననే ఉంటాయి అన్నమాట. రైస్ అంతా కుక్ అయిన తర్వాత నార్మల్గా అయిపోతుంది. మంచిగా మొత్తం అంతా కలుపుకొని పెట్టేసుకోవాలి. మంచిగా రైస్ ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఉడకక ముందే బియ్యం వేయగానే మనం కొంచెం బిర్యానీ ఆకు కొంచెం యాడ్ చేయాలండి. 4 నుండి 3 ఆకుల వరకు కట్ చేసుకొని యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను. ఈ రెండు అనేది ఈ టైంలోనే యాడ్ చేయాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ టైంలో యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా మెత్తగా ఉడికితే అంత టేస్టీగా వస్తుంది. పొంగల్ కాదండి, వెజిటబుల్ రైస్ లాంటిది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మొత్తం ఉడకనియాలన్నమాట. రైస్ అండ్ పెసరపప్పు మంచిగా మెత్తగా అయ్యేంతసేపు ఒక 10 to 15 మినిట్స్ దాకా మొత్తం ఉడకనివ్వాలన్నమాట. కలుపుతూ ఉండాలి, అప్పుడప్పుడు మూత తీసుకుంటూ మొత్తం మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ రైస్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మంచిగా కలిపిన తర్వాత చూడండి, ఇప్పుడు 50%, 60% కుక్ అయిందనమాట. ఇంకా 30-40% కుక్ కావాలి ఈ రైస్ అనేది. మంచిగా మెత్తగా కుక్ అయితే దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా కుక్ అయ్యి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది అద్భుతంగా వస్తుంది ఆ వెజిటేబుల్స్కి. ఈ రైస్తోని మనం రైతా వేసుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత నార్మల్గా సాంబార్తో తినొచ్చు. మళ్ళీ ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మసాలా కర్రీతో తినొచ్చు. ఇలా ఏ కర్రీతోనైనా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది రైస్ ఐటెం అనేది. ఎంత టేస్టీగా ఉందంటే చాలా ఎంజాయ్ చేస్తాం మేము అందరం. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. రైస్ అనేది అలా మెత్తగా కుక్ కావాలి, సూపర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.